హలో అండి అందరికీ. రేపు వరలక్ష్మి వ్రతం. ఎప్పుడు మేము అక్కడ క్లాత్తో ఫ్లవర్స్తో ఏదో ఒక డెకరేషన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా మంచి ఇస్తరాకులతోని కొత్తగా పెడుతున్నాము. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇస్తరాకులు తెచ్చుకొని సింపుల్గా ఇలా ఒక రౌండ్ షేప్ తీసుకొని ఇదండి ఇలా కట్ చేశాను. ఇట్లా కట్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ మొత్తం క్లీన్ చేసేసి ఆ గోడంతా క్లీన్ చేసి ఆ గోడకు పెడతామన్నమాట. న్యాచురల్గా ఈసారి ఏం ప్లాస్టిక్ ఎక్కువ వాడొద్దు అనుకుంటున్నాము. అన్ని ఫ్లవర్స్ ఇవి ఇస్తరాకులు చేస్తున్నాం అన్నమాట. సో అట్లా ఒక రౌండ్ గీత గీసుకొని కట్ చేసుకోవాలి. బాగుంది, చూద్దాం. నేను పెట్టేటప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు ఎలా వస్తుందో. ఈకో ఫ్రెండ్లీ డెకరేషన్ అంతేనా సనా? అందరికీ అడ్వాన్స్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇదండి అన్నీ ఇలా రౌండ్గా ఒకటే షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది డబుల్ టిప్తోని ఇక్కడ పెట్టేసుకుందాము ఒక డిజైన్గా. కానీ సోనా ఎప్పుడు ఇదే ప్లేస్ స్వామివారికి, వినాయకుడికైనా సరే, అమ్మవారికి అయినా సరే, అన్నిటికీ ఒకటే ప్లేస్. ఎందుకంటే అక్కడే మాకు పూజ ఉంది ఇక్కడ, అందుకే. కానీ స్టార్ట్ చేయి. సో ఇదండి అక్కడ అలా డబుల్ టిప్ పెట్టుకొని అక్కడ స్టిక్ చేయాలన్నమాట. ఈసారి ఏంటంటే ఎక్కువ ప్లాస్టిక్ వాడదలుచుకోలేదు. అన్ని మామిడాకులతోనే. సైడ్ పొంటి కూడా ఫ్లవర్స్ పెట్టాను. రేపొద్దున మామిడాకులు పెడతాను. సో ఇదండి అలా టేప్ పెట్టి అలా మొత్తము మనకి ఎన్ని కావాలో అలా పెట్టుకోవాలి. మొత్తం పెట్టాక చూపిస్తాను ఎలా వచ్చిందో అన్నది. బాగుంది, న్యాచురల్గా ఉంది కానీ. సో ఇదండి కొంచెం అయిపోయింది డెకరేషన్, ఇంకా కాలేదు. చాలా సింపుల్గా చేసుకుంటున్నాము. ఇదా ఇక్కడ సెంటర్లో పెట్టాం. ఆ పువ్వు దాని కిందనే పెట్టేసి. ఇవన్నీ చామంతి పూలు. మొత్తం ఫైనల్ ఆఫ్టర్ అయిపోయాక చూపిస్తా. కొంచెం పైకి ఓకే ఆడబెట్టేసి. సో ఇదండి మొత్తం అయిపోయాక చూపిస్తా. సో ఇదండి మా ఫైనల్ లుక్ అయితే ఇది. అమ్మవారికి చాలా అంటే చాలా సింపుల్గా చేసాము. మీదొక్కటే దండ. ఇదండి ఈకో ఫ్రెండ్లీ ఇస్తరాకులతో మేము ఫస్ట్ టైం డెకరేషన్ చేసుకున్నాము. ఆ సెంటర్లో ఎందుకు గ్యాప్ ఇచ్చామంటే అమ్మవారి పీట వస్తుంది, ఫ్రేమ్ వస్తుంది, ఫోటో వస్తుంది కాబట్టి అమ్మవారికి మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుందని అక్కడ గ్యాప్ ఉంచాము. ఆ సర్కిల్లో ఫోటో వస్తుంది అనమాట. సో చామంతి పూలకి అక్కడక్కడ బొట్లు పెట్టామన్నమాట కుంకుమతో. సో ఇదండి సో ఇది వచ్చేసారా అండి, ఎంత బాగుందో న్యాచురల్గా. అసలు ఎంత బాగుందో, బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది. చూడడానికి కూడా మంచి ప్లెజెంట్గా ఉంది. అదొక డిఫరెంట్ వైబ్. ఇదండి ఆ పక్కన ఎందుకు పెట్టామంటే అవి వినాయకుడికి పెడతామన్నమాట ఎవ్రీ ఇయర్ డెకరేషన్కి. అవి ట్రై చేసాము, సెట్ అవ్వలేదు. అందుకనేసి తీసి పక్కన పడేసామన్నమాట వాటిని. సో ఇలా ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్ అయితే మీరు కూడా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం స్కిప్ అయింది కాబట్టి వినాయక చవితికి ట్రై చేసుకోండి. వినాయక చవితికి అయితే ఇంకా ట్రెడిషనల్గా బాగుంటుంది మంచిగా. 50 రూపీస్ ఉంటే మంచి ఈజీగా మన చేత్తోని మనం చేసుకోవచ్చు అనమాట డెకరేషన్. ట్రెడిషనల్గా మేము కూడా చేసుకున్నాము అనేసి మీకు కూడా ఉంటుంది. కొన్ని డెకరేషన్స్, ఇట్లాంటి డెకరేషన్స్ మామూలుగా యూనిట్స్కి ఇస్తూ ఉంటారనమాట, ఇట్లా డెకోర్ యూనిట్స్కి వాళ్ళకి. సో అలా ఇచ్చే బదులు మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. సో ఇదండి ఫైనల్గా అయితే మా అమ్మవారికి డెకరేషన్ చాలా సింపుల్గా చేసుకున్నాం. సింపుల్ అని ఏం లేదు కానీ మనస్తృప్తిగా ఉంది. ఆ ప్లాస్టిక్ అవన్నీ ప్రతి సంవత్సరం పెడతాము, కానీ ఈసారి మాకు నచ్చినట్టు మాకు నచ్చినట్టు చేసాం. చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాం. ఈ యూట్యూబ్లో కానీ చాలామంది చూసి ఎంత ఆర్భాటంగా ఎన్ని డెకరేషన్స్ అని తాంబూలాలు వెరైటీగా ఇవ్వడము అవన్నీ కాకుండా ఈసారి మేము ఏంటంటే
చాలా సింపుల్గా చాలా పద్ధతిగా చేసుకుందాం అనుకున్నాం. అదే ఫస్ట్ స్టెప్ ఇదనమాట. నెక్స్ట్ స్టెప్ కూడా చూడండి. థ్యాంక్ యూ చెప్పమ్మా. థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి అయిపోయింది వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. ఎందుకంటే మాకు వరలక్ష్మి వ్రతం రోజే మేము చేస్తాం కాబట్టి అయిపోయిందంట. బట్ నెక్స్ట్ వీక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఐడియా అన్నమాట. అది థ్యాంక్ యూ.